హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను 44 మెజర్మెంట్ సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ చెప్పబోతున్నాను. సో 44 మెజర్మెంట్ అంటే చెస్ట్ సైజు కొంచెం మామూలు బ్లౌజ్కి చిన్న బ్లౌజ్కి ఈ 44 మెజర్మెంట్ సైజ్ బ్లౌజ్కి కొంచెం తేడా అయితే ఉంటుందండి కటింగ్లో. సో ఆ తేడా ఏంటనేది నేను చూపిస్తాను మెజర్మెంట్లో, కటింగ్లో. సో ఇప్పుడైతే మనం ఇలా బ్లౌజ్ నీట్గా పెట్టుకొని నెక్ బ్రాడ్గా లేకుండా కొంచెం దగ్గరకు పెట్టుకొని మెజర్మెంట్ అయితే చూసుకుందాం. ఇది ఎంత ఫస్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుందాం. సో ఇదైతే 21.5 ఉందండి. 21.5 21.5 మనం ఫ్రంట్ కూడా చెక్ చేసుకోవాలండి. బ్యాక్ తీసుకుంటేనే సరిపోదు, ఫ్రంట్ కూడా మనం కొంచెం ఇలా టైట్గా పెట్టి చూసుకోవాలి. మరి లూజ్గా కాదు, కొంచెం టైట్గా ఇలా పెట్టి చూసుకుంటే మనకి ఫ్రంట్ మెజర్మెంట్ ఎంత ఉందని తెలుస్తుంది. సో ఇది కూడా 10 ముక్కాలు ఉంది. సో 10 ముక్కాలు అంటే 21.5 అండి, కరెక్ట్గా ఉంది. ఫ్రంట్కి బ్యాక్కి కొంచెం తేడా వస్తుంది. సో అందువల్ల 2 మెజర్మెంట్లు తీసుకోవాలి. సో ఇదైతే లెంత్ అండి, లెంత్ 14.5 ఉంది. 14.5 ప్లస్ మనకు 1 ఇంచ్ మార్జిన్ కావాలి. సో 15.5 టోటల్ లెంత్ మనం పెట్టుకోవాలి. కింద 1.5 ఇంచ్ మార్జిన్ వేసుకున్నాం కాబట్టి బాటమ్ మార్జిన్ అక్కడి నుంచి 15 పెట్టుకొని పైన మార్క్ చేసుకోవాలి. జస్ట్ 21.5 ఉందండి. వీళ్ళు ఇంకా 1/4 ఇంచ్ లూజ్ అడిగారు. 21.5 ఇంకొక 1/2 ఇంచ్ అంటే టోటల్ 22 అవుతుంది. సో 11 పెట్టుకోవాలి మనం. 11 పెట్టుకుంటే 22 అవుతుంది. 22 ప్లస్ 22 ఫ్రంట్ 22 బ్యాక్ 22 అయితే మనకి కరెక్ట్గా 44 ఇంచెస్ వస్తుంది. సో 11 మార్క్ చేసుకొని మార్జిన్ 1.5 పైన మార్జిన్ పెట్టకూడదండి బ్లౌజ్కి, ఏ బ్లౌజ్కైనా కానీ 1.5 సరిపోతుంది మార్జిన్. సో ఇప్పుడైతే మనం ఇలా లైన్ చేసుకొని నెక్ షేప్ తీసుకుందాం. 21.5 ఇంచ్ 22 ఇంచు ప్లస్ బ్యాక్ 22 ఇంచు ఫ్రంట్ 22 ఇంచు కలిపితే 44.5 వస్తుంది టోటల్. 44.5 బ్లౌజ్కి సైజ్కి మనమైతే మినిమం 3 ఇంచ్ పెట్టుకోవాలి. బట్ వీళ్ళు కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కాబట్టి ఏజ్ అయిన వాళ్ళకి కొంచెం 3 ఇంచ్ పెట్టమండి, 2.5 ఇంచ్ పెడతాము. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బ్రాడ్ వాడరు, నెక్ షేప్ అనేది బ్రాడ్ ఉండదు వాళ్ళకి. సో 2.5 సరిపోతుంది. సో తర్వాత షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. షోల్డర్ అయితే 2.25 ఉందండి వీళ్ళకి. 2.25 ప్లస్ మనకు పైపింగ్కి 1/4 ఇంచ్ మార్జిన్ కావాలి. 2.5కి మార్క్ చేసుకొని అటు స్లీవ్కి 1/2 ఇంచ్ మార్జిన్ వేసుకోవాలి. సో టోటల్ అయితే 3.25 వస్తుంది మనకి షోల్డర్ మార్కింగ్. ఇక్కడైతే మనం చెస్ట్ మెజర్మెంట్ వేసుకున్నాం కదండి. 11కి వేసుకున్నాం. 22 బ్యాక్ టోటల్. సో అక్కడికి మార్క్ చేసేసుకుందాము. ఇదైతే మనం ఆర్మోల్ షేప్ చూసుకుందాం. ఆర్మోల్ మార్జిన్ కూడా అంతేనండి, కొంచెం ఎక్స్పాండ్ చేసి చూసుకోవాలి. 20 ఉంది, 10 ఉంది అంటే టోటల్ 20 అన్నమాట. రౌండ్ ఆర్మోల్ రౌండ్ 20 ఇంచెస్ ఉంది. సో మనమైతే ఇది బ్లౌజే పెట్టి మార్క్ చేసుకుంటున్నాము. ఇలా మార్జిన్ పెట్టుకొని 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని లైన్ చేసుకోవాలండి. ఇక్కడ ఇది షోల్డర్ మార్కింగ్ కలుపుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఆర్మోల్ మార్కింగ్ చేసుకుందాం. 44 చెస్ట్కి కొంచెం ఇది బ్రాడ్గా తీసుకోవాలండి. స్కేల్ ఇలాగా కొంచెం బ్రాడ్గా తీసుకోవాలి. ఇంత తక్కువగా పెట్టకూడదండి. చిన్న సైజ్ బ్లౌజులకి అయితే ఓకే, కానీ వీళ్ళకి బాడీ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి టైట్ అవుతుంది బ్యాక్ సైడ్. సో మనం ఇలా కొంచెం బ్రాడ్గా కొంచెం ఇక్కడ కార్నర్లో 1 ఇంచ్ పెడతాం మామూలుగా. అన్ని బ్లౌజులకి 1 ఇంచ్ ఉంటుంది. సో ఇదైతే 1.25 ఇంచ్ ఉందండి.
1.25 ఇంచ్ అని పెట్టుకోవాలి కంపల్సరీ మనం. ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ సైడ్ షోల్డర్ అంతా బాగా బ్రాడ్గా ఉంటుంది, కొంచెం బాడీ ఉంటుంది కాబట్టి మనమైతే 1 ఇంచ్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. పెట్టుకొని మార్క్ చేసుకొని రౌండ్ చేసుకొని మెజర్మెంట్ చూసుకోవాలి. సో కరెక్ట్గా 10 వచ్చిందండి. సో టోటల్ 20 ఆర్మోల్ మార్కింగ్ అయింది. సార్ నెక్స్ట్ డీప్ అండి. డీప్ అయితే మనం పైనుంచి మెజర్మెంట్ చూసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే మనకి పర్ఫెక్ట్ నెక్ డీప్ ఎంత ఉంటే అంత పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇక్కడ కింది నుంచి 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసి మీరు ఇలా పెట్టుకున్నారంటే బ్లౌజ్ని పెట్టుకొని ఇలా మార్క్ చేసుకున్నారంటే ఈ పైపింగ్లోనే ఇక్కడ సరిపోతుందండి మార్జిన్. పైపింగ్తో సహా మనం మార్క్ చేసుకుంటాం కాబట్టి అక్కడ సరిపోతుంది మార్జిన్. ఇదైతే 3 ఇంచ్ బ్రాడ్ వేసుకుందాం, ఎందుకంటే కొంచెం బాడీ ఉన్న వాళ్ళకి 3.5 వేసుకోవాలి. బట్ వీళ్ళంత బ్రాడ్ వాడరు కాబట్టి సో 3కి అయితే మనం మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ చాలండి. ఈ రౌండ్ వీళ్ళకి 1/2 ఇంచ్, ఈ కార్నర్ షేప్లో 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని రౌండ్ చేసుకొనేసి నెక్ షేప్ తీసేసుకుందాము. సో బ్యాక్ మార్కింగ్ అయిపోయిందండి. సో కట్ చేసుకునేస్తాం ఫస్ట్ బ్యాక్. ఫస్ట్ మనం ఈ ఎక్స్ట్రాస్ కట్ చేసుకునేసేయాలండి. కింద బాటంలో మనకి 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసి కింద ఎక్స్ట్రాస్ ఉంటాయి కదండి, అవి అంటే నీట్గా కట్ చేసేసుకొని మనకి బాడీ పార్ట్ అనేది కదలకుండా వెయిట్ పెట్టుకొని కట్ చేసుకుంటే అది అటు ఇటు పోకుండా ఉంటుందండి. కటింగ్లో ఎప్పుడు కొంచెం వెయిట్ పెట్టుకోండి కటింగ్ ఆ బ్లౌజ్ పీస్ పైన. ఈ ఆర్మోల్ అయితే 1.25 ఖచ్చితంగా ఉండాలండి. ఈ 44 సైజ్కి అయితే 1 ఇంచ్ వేశారంటే వాళ్ళకి బ్యాక్లో ఈ ప్లేస్లో లాగేస్తూ ఉంటుందండి. సో ఇప్పుడు మార్జిన్ దగ్గర ఒక న్యాచ్ వేసుకోవాలి. నెక్ డీప్ కట్ చేసేసుకుందాం. ఈ 44 మెజర్మెంట్కి 3.5 కూడా పెట్టచ్చండి కింద బ్రాడు. బట్ వాడే వాళ్ళకైతే ఎంత డీప్ వాడే వాళ్ళకైతే 3.5 ఖచ్చితంగా పెట్టండి. బట్ వీళ్ళైతే కొంచెం ఏజ్డ్ పర్సన్ కాబట్టి నేను 3నే పెడుతున్నాను, అంత డీప్ వాడరు కాబట్టి. సో నెక్స్ట్ ఫ్రంట్ కట్ చేసుకుందామండి. సో ఇలాగే బాడీ బ్యాక్ పార్ట్ అలాగే వేసుకోవాలండి మనం. ఫ్రంట్ కటింగ్కి బ్యాక్ పార్ట్ అలాగే వేసుకుంటే మళ్ళీ మీరు నెక్ ఈ ఆర్మోల్ అంతా సపరేట్గా మార్క్ చేయాల్సిన పని ఉండదు. సో బ్యాక్ పార్ట్ అలాగే వేసుకొని మనమైతే ఇలా పెట్టుకొని చూసుకోవాలండి. మనం ఫ్రంట్ మార్కింగ్ కింద డాట్ దగ్గర పెట్టుకోవాలి, జాయింట్ దగ్గర. పైన 1/2 ఇంచ్ వదిలేసి షోల్డర్ దగ్గర కొంచెం కిందికి పెట్టుకోవాలి మార్జిన్ వదిలేసి. ఇక్కడ ఈ డాట్ దగ్గర ఒక మార్కు, కింద 1/2 ఇంచ్కి ఒక మార్క్, ఎందుకంటే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అటాచింగ్కి మార్జిన్ తీసుకుంటాం. సో 14.5 వచ్చిందండి ఫ్రంట్ మనకి. సో 44 ఇంచ్కి 14.5 కంపల్సరీ వస్తుందండి, ఎందుకంటే వాళ్ళు ఆ పర్సనాలిటీ ఉంటారు కాబట్టి, బాడీ పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి. సో ఆ సైజ్ అయితే మనకు వస్తుందండి ఫ్రంట్ షేప్లో. ఇలా షోల్డర్ మనకి ఈ మార్క్ అనేది షోల్డర్ సెంటర్కి వేసుకోవాలండి. ఈ ఫ్రంట్ ఇలా షోల్డర్ సెంటర్లోనే వేసుకోవాలి మనం ఫ్రంట్ మార్కింగ్ అనేది. డాట్ మార్కింగ్ ఇది, ఫ్రంట్ డాట్ మార్కింగ్ అది. ఇది ఫ్రంట్ అయితే ఇలాగే బ్లౌజ్ పెట్టి కూడా ఇలా బ్లౌజ్ పెట్టి చూసుకుంటేనే మీకు ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. 1/2 ఇంచ్ అక్కడ మార్జిన్ వదిలేసి అలా పెట్టుకునేసి ఇలా నీట్గా షేప్ అనేది కూర్చోపెట్టారంటే మీకు తెలుస్తుందండి మీకు ఎంత డీప్ తీసుకోవాలనేది. ఇలా పెట్టి ఇలా మార్క్ చేసేసుకున్నామంటే, మార్క్ వేసుకొని అక్కడ 1/2 ఇంచ్ వదిలేయాలండి. మా పైన షోల్డర్ అటాచింగ్కి 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు చెక్ చేసుకున్నామంటే 7 ఉందండి ఫ్రంట్. సో ఇక్కడైతే ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకొని
ఇటు సైడ్ 2 ఇంచ్ వదిలి వేసుకోవాలండి షేప్కి మనం. సో ఇలాగా మార్క్ చేసుకోవాలి. రౌండ్ మార్క్ కింద చెస్ట్ రౌండ్ ఇది. ఇది పైన చెక్ చేసుకోవాలండి. ఒక్కొక్కసారి బ్రాడ్ అయిపోతుంది, బ్యాక్ పార్ట్ అనేది కదిలింటే మార్క్ చేసుకొని కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఒకసారి కట్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రంట్. మనం ఫ్రంట్కి అయితే 1/2 ఇంచ్ సరిపోతుందండి. ఈ కార్నర్ నుంచి 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని ఇలా షేప్ తీసేసుకోవచ్చు. ఈ రౌండ్ అయితే బాగా రౌండ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇంత సైజు ఉన్న వాళ్ళకి కొంచెం చెస్ట్ ప్లేస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మనం రౌండ్ అయితే కొంచెం కిందికి తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఫస్ట్ రౌండ్ కట్ చేసేసుకోవాలండి. ఇలా వెయిట్ పెట్టుకుంటేనే మనకి ఆ బాడీ పార్ట్ అనేది కదలకుండా ఉంటుందండి, కటింగ్ నీట్గా వస్తుంది. సో ఇలా నెక్ షేప్ కట్ చేసుకునేసి నెక్స్ట్ షోల్డర్. ఇలా నార్మల్ కట్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ కటింగ్ అయితే ఫినిష్ అవుతుంది. మనం ఈ న్యాచ్ దగ్గర అయితే ఒక న్యాచ్ వేసుకోవాలండి. ఈ న్యాచ్ దగ్గర ఫ్రంట్కి కూడా. ఇప్పుడైతే మనం స్లీవ్కి ఫ్రంట్ ఆర్మోల్కి మనం షేప్ తీసుకుంటాం కదండి అన్నింటికి. బట్ ఈ సైజుకి మాత్రం చాలా లైట్గా తీసుకోవాలండి, ఎక్కువ లోపలికి అయితే తీసుకోకూడదు. ఇంతేనండి, ఇంత జస్ట్ లైట్గా తీసుకోవాలి అంతే. 1/4 ఇంచ్ అంతేనండి వీళ్ళకి షేప్ తీయాల్సింది. ఇంత 44 సైజు ఉన్న వాళ్ళకి ఎక్కువ లోపలికి తీసుకుంటే వాళ్ళకి సరిపోదండి, బ్లౌజ్లో మెజర్మెంట్లో కూర్చోతుంది. ఇప్పుడైతే జస్ట్ లైట్గా తీసుకోవాలి. ఇంత సైజు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే లైట్గానే తీసుకోవాలి షేప్ అనేది. ఫ్రంట్ బ్యాక్ అయితే కటింగ్ ఫినిష్ అయిందండి. సో నెక్స్ట్ అయితే స్లీవ్ తీసుకుందాం. స్లీవ్ కూడా అంతేనండి, స్లీవ్ షేప్లో కూడా మనం ఇలాగే తీసుకుంటాము ఈ సైజు ఉన్న వాళ్ళకి. సో ఫస్ట్ మనం బటన్ నీట్గా వేసుకోవాలండి, పైన కిందికి పైకి ఉంటుంది కదా. సో ఫస్ట్ నీట్గా వేసుకొని స్లీవ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి, లేదంటే ఒక స్లీవ్ పెద్దది ఒక స్లీవ్ చిన్నది వస్తుంది. సో మనం నీట్గా చూసుకోవాలి ఫోల్డింగ్స్ అనేది. 6 ఇంచ్ ఉందండి ఈ స్లీవ్ అయితే. 6 ఇంచ్ ప్లస్ మనకి 1 ఇంచ్ మార్జిన్ 7 ఇంచ్ అవుతుంది మనకి. స్లీవ్ అటాచింగ్ 1/2 ఇంచ్, బాటమ్ 1/2 ఇంచ్ కావాలి కాబట్టి టోటల్ 1 ఇంచ్. ఇదైతే మనం 20 ఆర్మోల్ కాబట్టి 10 మార్క్ చేసుకుంటాం. ఇది బ్లౌజే పెట్టి మార్క్ చేసుకుంటున్నామండి మనము. బ్లౌజ్ పెట్టి మార్కింగ్ చేసుకుంటేనే వాళ్ళు ఎంత వాడతారనేది మనకు తెలుస్తుంది. ఇలా మార్క్ చేసుకొని ఇలా కలుపుకోవాలండి ఆ మార్కింగ్స్ని. కింద స్లీవ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. స్లీవ్ లూజ్ మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ మార్జిన్ అది. సో ఈ సైజు ఉన్న వాళ్ళకండి ఈ సైజు ఉన్న వాళ్ళకి స్లీవ్ షేప్ కూడా ఎక్కువ లోపలికి తీయకూడదండి, ఇలా రౌండ్గానే రావాలి, ఎక్కువ లోపలికి అయితే మనం తీయకూడదు. వాళ్ళకి లాగినట్టు ఉంటుంది అక్కడ ఎక్కువ మనం షేప్ తీస్తే.
సో ఈ ఫ్రంట్ షేప్ తీసుకుందాం. ఫ్రంట్ షేప్ కూడా అంతేనండి. ఎక్కువ లోపలికైతే ఈ మెజర్మెంట్కి అయితే తీయకూడదు. 44 చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికి చాలా లోపలికైతే తీయకూడదు. ఇంతేనండి, చాలా లైట్గా తీసుకోవాలి వాళ్ళకి. ఇంత లైట్గానే తీసుకోవాలి, లేదంటే వాళ్ళకి ఈ ఈ చంకల్లో అంతా కొంచెం లాగినట్టు ఉంటుంది. సో మనమైతే ఎక్కువ వాళ్ళకి షేప్ తీయకూడదండి, ఎక్కువ సైజు ఉన్న వాళ్ళకి. అంతేనండి. ఒకసారి లైన్ చేసుకునేస్తే అయిపోయిందండి స్లీవ్. సో ఇప్పుడు మనం షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకుందాం. షేప్ బెల్ట్ మెజర్మెంట్ చూసుకుందామండి. ఫస్ట్ వీళ్ళు ఎంత వాడుతున్నారు. ఈ సైజ్కి 9.25 ఉందండి. 9.25 అంటే 9.5 తీసుకోవాల్సి వస్తుంది. మనం 1/4 ఇంచు మనకి హుక్స్ పట్టి కాజా పట్టికి 1/4 ఇంచు మార్జిన్ వెళ్తుంది కాబట్టి, సో ఫస్ట్ ఇలా లైన్ చేసుకొని మనం ఇదైతే కొంచెం క్రాస్గా వేసుకోవాలండి. ఫ్రంట్ షేప్ అనేది షేప్ బెల్ట్కి క్రాస్గా వేసుకుంటేనే వీళ్ళకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంది, నీట్గా. సో 9.5 షేప్ బెల్ట్ సైజ్ అండి. ఇది 1.5 మార్జిన్. సో ఇక్కడ కూడా 3.5 తీసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా మనం 3.5 పెట్టుకోవాలండి మార్జిన్. లెంత్ ఫస్ట్ ఇలా కట్ చేసేసుకొని తర్వాత పైన మనం షేప్ తీసుకుందాము. ఇలా రౌండ్గా తీసుకోవాలండి. కొంచెం చెస్ట్ ప్లేస్ అనేది ప్లేస్ అవ్వాలి కాబట్టి మనం ఇలా ఇక్కడ కొంచెం కిందికే తీసుకోవాలి ఈ షేప్ అనేది. సో అప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనకి నీట్గా ఇది కూర్చుంటుంది ఈ షేప్ బెల్ట్లో. అంతేనండి. ఈ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ రౌండ్ అనేది కిందికి తీసుకుంటేనే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా ఉంటుంది. ఇదైతే కొంచెం క్రాస్గా తీసుకోవాలండి, క్రాస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ లాగకుండా టైట్గా లేకుండా ఉంటుంది. సో ఇది మనకి 3.5 ఉందండి షేప్ బెల్ట్ లెంత్. సో అయిపోయిందండి కటింగ్ అయితే. మనం ఇంకా బ్లౌజ్ కట్ చేసుకోవడమే. మనకి హెవీ బాడీ మెజర్మెంట్ ఉన్న వాళ్ళకి ఈ ఆర్మోల్ షేప్స్, స్లీవ్ షేప్స్ అంతా కొంచెం లైట్గానే తీసుకోవాలండి. చాలా హెవీగా లోపలికి తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి బాగా బాడీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి బట్ట అనేది కొంచెం ఎక్కువే పెట్టాలి. ఎక్కువ షేపులు తీసేస్తే మనకి అక్కడ వాళ్ళకి లాగినట్టు కంఫర్ట్గా ఉండదండి. సో మనం స్లీవ్ కట్ చేసుకుందాం. మనకి ఇప్పుడు 2 సైడ్ బార్డర్ వచ్చినప్పుడు కొంచెం బట్ట పెద్దగా ఉన్నప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క స్లీవ్ అయితే మనం తీసుకోవచ్చు. రెండు సైడ్ బార్డర్ ఉంది కాబట్టి జాయింట్స్ పడతాయి. ఒక సైడే రెండు స్లీవ్లు తీసుకుంటే. సో మనకు బట్ట ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి బ్యాక్ అయితే బార్డర్ వద్దనుకుంటే సో మనకు అది స్లీవ్ పెట్టేయచ్చు. వీళ్ళైతే బ్యాక్కి బార్డర్ వద్దన్నారు. సో నేనైతే ఈ 2 సైడ్లు బార్డర్ ఉంది కాబట్టి నేను స్లీవ్ 2 సైడ్ తీసుకుంటాను. ఇటు బార్డర్లో ఒక స్లీవ్, ఇటు బార్డర్లో ఒక స్లీవ్. సో బ్యాక్ బార్డర్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి మనం ఆ స్లీవ్ అయితే ఒక సైడే వేయాల్సి వస్తుంది. అప్పుడు ఒక సైడ్ బార్డర్లోనే కట్ చేసుకొని జాయింట్లు అయితే బాగా పడతాయి. సో అవసరం లేని వాళ్ళకి ఇలా చేయండి. సో తర్వాత బ్యాక్ చెప్పాను కదండి, ఎప్పుడు మనము
హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి మనం ఎప్పుడు లైనింగ్ అటాచ్కి. అప్పుడు మనకి లైనింగ్ అనేది నీట్గా ఉంటుందండి అటాచ్ చేసేటప్పుడు. మీరు కరెక్ట్గా కట్ చేసుకున్నారంటే ఎక్స్ట్రా పెట్టకుండా చుట్టూ కొంచెం పోగులు అవి వచ్చేసాయంటే దాన్ని అడ్జస్ట్ చేసి కుట్టడానికి లాగి పీకి అవంతా ఆ లైనింగ్ అంతా పాడవుతుందండి. బ్లౌజ్ సరిగా రాదండి అసలు కరెక్ట్గా కట్ చేసుకుంటే. ఇలాంటి బ్లౌజులకైతే ఖచ్చితంగా మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి సైడ్లో అంతా దారాలు వచ్చేస్తూ ఉంటాయి మనం అటాచ్ చేసే లోపల. సో నెక్స్ట్ షేప్ బెల్ట్. ఇంతేనండి. షేప్ బెల్ట్ ఇలా పెట్టేసుకొని కట్ చేసుకున్నామంటే ఇలా నీట్గా లైనింగ్ అటాచ్ చేసేసి నీట్గా ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి బ్లౌజు. ఇలా మార్జిన్ పెట్టే కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ.